వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో బీజేపీ అధ్యక్షులు బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జీఎస్టీ తగ్గింపుతో పేద మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భావన తగ్గుతుందని, దీపావళి దసరా కానుకగా మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. చిన్న వ్యాపారులు, రైతులకు కూడా ఇది ఉపయోగకరమని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో స్థానిక బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిగి పట్టణ మండల శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఆత్మ నిర్భర భారత్ ఆధ్వర్యంలో ఈ యొక్క జిఎస్టీ అనేది తగ్గించడానికి దీపావళి దసరా కానుకగా ఈరోజు మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లు రైతులకు, చిన్న వ్యాపారస్తులకు, అట్లే కస్టమర్స్కి అందరూ కూడా మేలు చేసేటటువంటి బిల్లు ఇది. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంకా చాలా అభివృద్ధి ఫలాలు నేరుగా ప్రజలకు అందాలని చెప్పి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఒక నినాదంతో ఈరోజు మోడీ ప్రభుత్వం పోతా ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎలక్షన్ లోపల కూడా మోడీ గారికి అండగా మీరు భారతీయ జనతా పార్టీకి ఓటేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, నాయకులను మీరు గెలిపిస్తే ఇటువంటి ఫలాలు మన గ్రామాల్లో, మన యొక్క పట్టణాల్లో కూడా నేరుగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నమ్మడానికి వీలేదు. ఓట్ చోరు అని చెప్పి ఈ దేశాన్ని మొత్తం చోరీ చేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి 6 గ్యారెంటీ అమలు చేయక ఈరోజు మోడీ గారి గవర్నమెంట్ మీద అనేకమైనటువంటి నిందలు మోపుతా ఉన్నది. మనం చూస్తూ ఉన్నాం. మోడీ గారి తల్లిని కూడా నిందించినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ నాయకత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రపంచమంతా ఒకప్పుడు చూస్తూ ఉంటే పాకిస్తాన్ తోటి యుద్ధం చేయాలి, పాకిస్తాన్ తోటి ఎప్పుడు మనకు వైరం ఉన్నటువంటి సమయాన్ని పక్కకు పెట్టి ఈరోజు అమెరికన్ దాటేసి మనం ప్రపంచానికి మార్గదర్శనంగా, పోటీతత్వంగా మోడీ గారి నాయకత్వం వెళ్తా ఉంది. కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు, ఓటర్స్ అందరూ కూడా గమనించాలి. ఈ దేశానికి, గ్రామానికి దిక్సూచి భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వమే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులే మనకు కావాలని